హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం చేపేదండి నాటు పద్ధతిలో వంకాయ బజ్జీ అంటారండి. దీన్ని ఎలా చేస్తారో చూపిస్తాను. మనకు కావాల్సింది ఒక పెద్ద సైజు ఎర్రగడ్డ అండి, అదే ఉల్లిపాయ అంటారు కదా, అది ఒక 20 గ్రామ్స్ చింతపండు, ఒక 8 నుంచి 10 పచ్చిమిర్చి, వంకాయలు నేను ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను, 2 టమాటాలు, కరివేపాకు. వీడియో ప్రాసెస్లోకి వెళ్దామండి. ముందుగా కుక్కర్లో ఒక గ్లాస్ వాటర్ పోసానండి. ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఒక స్పూను పసుపు అండి, ఇది చాలా చిన్న స్పూన్ అండి, ఇది అందుకోసం స్పూన్ వేస్తున్నాను. టమాటాలు అండి, టమాటా వేస్తాను. నెక్స్ట్ చింతపండు కూడా వేస్తానండి. ఇప్పుడు ఆనియన్ కూడా కట్ చేసుకొని వేసుకుందామండి. వంకాయలు కూడా వేస్తున్నానండి. పచ్చిమిర్చి కూడా వేసానండి. ఇది కుక్కర్ పెట్టుకుందామండి. ఒక 4 నుంచి 5 విజిల్స్ రానివ్వండి, సరిపోతుందండి. చూద్దామండి. చల్లారింది. అయిపోయింది. దీన్ని ఎనుక్కుందామండి. దీంట్లో ఇందాక ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇంకో స్పూన్ సాల్ట్ వేస్తాను. ఇది స్పూను చాలా చిన్నదండి, ఇది సో ఇబ్బంది లేదు. టేబుల్ స్పూన్కి 1/4 ఉంటుందండి ఇది. సో అందుకని మొత్తం కలిపి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ పడుతుందండి. అయిపోయింది. జస్ట్ అన్నీ చాలా సింపుల్ అండి. అన్నీ పాతకాలం రోజుల్లో చేసేవే. మన నానమ్మ లేకపోతే అమ్మమ్మ వాళ్ళు అడిగితే చెప్తారండి ఇవన్నీ. ఇప్పుడు ఏంటంటే అన్నీ పిజ్జాలు, బర్గర్లు, పాస్తాలు ఇవన్నీ వచ్చేసి ఈ పాతకాలం రోజులు అన్నీ మర్చిపోయారు. అయిపోయింది. దీన్ని తిరగమాత అంటారండి. తిరగమాత అంటే పప్పు తీసేసి మనం దీన్ని తిరగమాత పెట్టుకుందాం. రెండు కరివేపాకు రెబ్బలండి. ముందుగా ఆయిల్ వేస్తానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇది చాలా చిన్న స్పూన్ అండి, ఇది ఆవాలు మీకు ఒక 25 టేబుల్ స్పూన్ అనుకోండి. నెక్స్ట్ జీలకర్ర,
చిటపట సౌండ్ వస్తుంది కదండి. ఇప్పుడు ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కావండి, టేస్ట్ బాగా వస్తుంది, అందుకోసమండి. ఫైనల్గా కరివేపాకు కూడా వేస్తున్నాను. దీని కాంబినేషన్కి నాన్ వెజ్ వాళ్ళకైతే ఆమ్లెట్ కానీ లేదంటే ఎండు చేప కానీ అదిరిపోద్దండి దీని కాంబినేషను. ఇంక వెజిటేరియన్ వాళ్ళకైతే నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఒక్కొక్కటి వేసుకుంటారు. లేదంటే ఉల్లగడ్డ తాళింపు అంటారు, అటువంటిది కాంబినేషన్ బాగుంటుంది. మీరే తిని మీరు కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. మళ్ళీ మళ్ళీ అడుగుతారు, మీరే కామెంట్ చేసి మళ్ళీ అడుగుతారు ఎటువంటి ఇంకా పెట్టన్నా అని. ఓకేనా? అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్. అయిపోయిందండి, ఆల్మోస్ట్ ఆల్ బ్రౌన్ కలర్కి వచ్చేసింది. సో ఇప్పుడు రెడీ అండి మన వంకాయ బజ్జీ. ఓకేనా? ఒకసారి చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.